గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జేతు సంస్కృతం జేతు భారతం. అద్య బుధవాసరः జూన్ మాసే చతుర్థదినాంకः. ఏకం శ్లోకం పఠామः. ఒక శ్లోకం నేర్చుకుందాం. సర్వత్ర గుణవానేవ చకాస్తి ప్రథితో నరః మండర్మూర్ధ్ని గళే బాహౌ పాదపీఠేపి శోభతే. అన్వయం దీని మీద పదవిభాగం చెప్పుకుందాం. సర్వత్ర గుణవాన్ ఏవ చకాస్తి ప్రథితః నరః మణిః మూర్ధ్ని గళే బాహౌ పాదపీఠే అపి శోభతే. ఇందులో క్రియాపదం శోభతే అంటే ప్రకాశిస్తుంది. ఆత్మనేపదం శోభతే శోభేతే శోభంతే, వందతే వందేతే వందంతే, ఏధతే ఏధేతే ఏధంతే, బాధతే బాధేతే బాధంతే, రాజతే రాజేతే రాజంతే. ఇవన్నీ ఆత్మనేపద ప్రయోగాల్లో ప్రథమ పురుష వర్తమాన కాలంలో. ఏదిట శోభతే ప్రకాశిస్తోంది. ఏది ప్రకాశిస్తోంది? మణి ప్రకాశతే. మణి ప్రకాశిస్తోంది. ఎక్కడ ప్రకాశిస్తోంది? మూర్ధ్ని. మూర్ధ అంటే శిరస్సు. మూర్ధ్ని అంటే శిరస్సు నందు సప్తమీ భక్తి. మూర్ధా శబ్దము, మూర్ధ్ని అంటే సప్తమీ భక్తి. మూర్ధ్ని అంటే శిరస్సునందు. గళే, గళం అంటే మెడ. గళే మెడ యందు సప్తమీ భక్తి. బాహౌ, బాహు అంటే చెయ్యి, బాహు యందు సప్తమీ భక్తి. పాదపీఠే అపి, పాదపీఠం నపుంసకలింగం, సప్తమీ భక్తి పాదపీఠే. ఈ పుంలింగ, ఇది పీఠం అనే శబ్దము పుంలింగంలోనూ ఉంది, స్త్రీలింగంలోనూ ఉంది, నపుంసకలింగంలో ఉంది. పీఠ అనొచ్చు, పీఠం అనొచ్చు, రెండు తప్పు లేదు. పాదపీఠే ఏమైనా సప్తమీ భక్తులు ఒకే రూపం వస్తుంది. రామ అన్న రామే అవుతుంది, జ్ఞానం అన్న జ్ఞానే అవుతుంది. పుంలింగ శబ్దం రామ అన్న రామే అవుతుంది, నపుంసకలింగ శబ్దం జ్ఞానం అన్న జ్ఞానే అవుతుంది. ఒకటి సప్తమీ భక్తులు. పీఠే అపి పీఠము యందు కూడా అంటే మణి ఎక్కడుంచినా సరే ప్రకాశిస్తూనే ఉంటుంది. అది మన శిరస్సును పెట్టుకున్నా ప్రకాశిస్తుంది, కిరీటంలో పెట్టుకున్నా ప్రకాశిస్తుంది, మెడలో హారం వేసుకున్న హారంలో పెట్టుకున్నా ప్రకాశిస్తుంది, భుజానికి ఒక పైన భుజగత్తులాగా పెట్టుకుని వాటిలో పెట్టుకున్నా ప్రకాశిస్తుంది. లేదు అక్కడ కాకపోతే పాదం నేల మీద పెడతాం, కిందకి పెడదామండి, పైన శిరస్సును తాకవద్దు, కాళ్ళ దగ్గర పెట్టుకుందాం అనుకున్న పాదం కాళ్ళకు కాకుండా కాళ్ళు కింద పాదపీఠం పెట్టిన నేల మీద పెట్టేసినా కూడా, అంటే కాళ్ళు పెట్టుకునేటువంటి చిన్న పీఠం ఉంటుంది పాదపీఠం అంటే, దాని ఒక చిన్న ఎత్తైన చిన్న దిమ్మలాగా ఒక కొంతమంది మహారాజులకు అయితే మణులతో తయారు చేసినటువంటి ఉంటాయి. అక్కడ మనం కూడా కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు కింద ఒక చిన్న పీట పెట్టుకుంటుంటాం. అలాగనమాట. పాదపీఠం నేల మీద పెట్టినా కూడా ప్రకాశిస్తుంది అది మణి. అంటే గౌరవించినా, ఎత్తు స్థానంలో పెట్టి, అన్నిటికన్నా ఎక్కువ స్థానంలో పెట్టి గౌరవించినా ఎంత ప్రకాశిస్తుందో, అలా కిందకి దింపుకుంటూ వచ్చి అట్టడుగున కాళ్ళ కింద పెట్టి తొక్కినా కూడా అంత ప్రకాశము మణి ఇస్తూనే ఉంటుంది. తన ప్రకాశాన్ని తను వదులుకోదు. అంటే అలాగే పైన చెప్పేట సర్వత్ర గుణవానేవ ప్రకాస్తి ప్రథితః చకాస్తి ప్రథితో నరః. అక్కడ కూడా క్రియాపదం చకాస్తి ప్రకాశిస్తున్నాడు అని క్రియాపదం. అక్కడ కూడా ఎవరు? నరః మనుష్యుడు. ఎలాంటి వాడు? ప్రథితం ప్రకాశించి బాగా అంటే పేరు పొందినవాడు, పేరు పొందినటువంటి గుణవాన్ ఏవా గుణవంతుడే. గుణవంతుడు. ఏవా అంటే ఏ అర్థం వస్తుంది. గుణవంతుడే సర్వత్ర ప్రకాశితి అన్ని చోట్ల ప్రకాశిస్తుంటాడు. మంచి గుణాలు గలవాడు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, ఎక్కడ ఉన్నా సరే తను ప్రకాశిస్తూనే ఉంటాడు. అంటే ఉద్యోగంలో చపరాశిగా అంటే బంటొడుగా పెట్టినా వాడి ప్రకాశం, వాడి యొక్క విలువలు వాడికి సమాజానికి అందుతూనే ఉంటాయి. అందరూ గౌరవిస్తూనే ఉంటారు. మహారాజ స్థానంలో పెట్టినా గౌరవిస్తూనే ఉంటారు. అందరూ అతన్ని గౌరవిస్తూ ఉంటారు. అందరికీ అతను ప్రకాశం, తన యొక్క నాలుగులో అందరికీ నాలుగులో మనుషులాగా ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఎక్కడ స్థానాన్ని బట్టి కాకుండా, స్థానాన్ని బట్టి కాదు నాయన, నువ్వు ఎక్కడున్నావో దాన్ని బట్టి గౌరవం కాదు నీకు. నీలో నీకు గౌరవం ఉంటే, నీకు ప్రత్యేకతలు ఉంటే సమాజం అంతా గౌరవిస్తూనే ఉంటుంది అర్థం. నువ్వు ఎక్కడున్నా బంట్రోతిగా ఉండు, గుమస్తాగా రాసి ఉండు, వాడి మీద అధికారిగా ఉండు, సూపరింటెండెంట్గా ఉండు, అయితే ఆఫీస్ మొత్తానికి ఇన్ఛార్జిగా ఉండు, లేదు ఇంకా పైన స్థాయిలో ఉండు, ఎక్కడ ఉంటేనే ఎక్కడ ఉన్నా సరే నీ యొక్క కీర్తి ప్రతిష్టలు
నీలో కనుక తెలివితేటలు ఉంటే నువ్వు ప్రకాశిస్తాము. కాబట్టి మన ఉద్దేశం ఏంటి? మనం ఏం చేయాలి? మనం తెలివితేటలు సంపాదించుకోవాలి. మనం యొక్క అన్ని రకాల మనం పరిపూర్ణం అవ్వాలి. పెద్దలను సేవించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా పెద్దల్ని సేవించడం నేర్చుకోవాలి. మనము పెద్దవాళ్ళ గురువుల్ని, స్వాములను మనం ఆశ్రయించి వారి ద్వారా మనకు మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండి మన యొక్క ప్రవర్తనను మనం సంస్కరించుకుంటూ ఉంటే ఎక్కడ ఉన్నా మనం ప్రకాశిస్తాము. మన యొక్క విలువలు తెలుసుకుంటారు ప్రజలు అని చెప్పడం కోసంగా అద్భుతమైన శ్లోకం చెప్పారు. సర్వత్ర గుణవాన్ ఏవ చకాస్తి ప్రతితః నరః. నరః పొందిన నరుడు. ఉదాహరణ ఏం చెప్పారయ్యా? మణి మూర్ధ్ని గళే బాహౌ పాదపీఠే అపి శోభతే. మణిని పైన పెట్టుకున్నా ప్రకాశిస్తుంది. తగ్గించేద్దాం, దీన్ని విలువ తగ్గించేద్దాం, శిరస్సు మీద నుంచి మెడలో పెడదాం, ఇంకొంచెం చేతిలో పెడదాం, అందరిని కాళ్ళ కింద పెట్టేద్దాం అని అనుకున్నా కూడా దాని యొక్క ప్రకాశము, దాని యొక్క గొప్పతనము, దాని యొక్క విలువ తగ్గవు. కనుక మనం సంపాదించుకోవాల్సిన ముందు మన మంచిని నేర్చుకుంటూ ఉత్తమ విలువలు సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. విద్య ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. వినయం ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటే మనం సమాజంలో మంచి కీర్తిని పొందుతాము. సమాజంలో మన పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఉన్నాయి అని చెప్పే శ్లోకం ఇది. మంచి శ్లోకము, జాగ్రత్తగా తెలుసుకోండి. స్వస్తి, శుభం భవతు. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.